ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఆత్మజ్ఞాన జిజ్ఞాసులందరికీ నమస్కారము. నరసింహ శతకంలోని పద్యము తాత్పర్యం తెలుసుకుంటూ ఉన్నాము కదా. ఈరోజు 30వ పద్యము తాత్పర్యము తెలుసుకుందాము. భువన రక్షక నిన్ను బొగడనేరని నోరు బ్రజక గోచరమైన పాడు బొంద సురవరార్చిత నిన్ను చూడగోరని కనుల్ జలము లోపల నెల్లి సరపు గుండ్లు శ్రీరమాధిప నీకు సేవ చేయని మేను కూలి కమ్ముడవోని కొలిమి తెత్తి వేడ్కతో నీ కథల్ వినని కర్ణంబులు గఠిన శిలాదుల గల్గుదొరలు పద్మలోచన నీ మీద భక్తి లేని మానవుడు రెండు పాదాల మహేశమయ్యా భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. తాత్పర్యము: ఓ నరసింహస్వామి, లోక సంరక్షక, నిన్ను పొగడని నోరు పాడుబడిన గొయ్యితో సమానము. దేవతలచే పూజింపబడు నిన్ను చూడని కన్నులు నీటి మొగ్గలు. లక్ష్మీనాథ, నీ సేవ చేయని తనువు పనికి మాలిన పొయ్యి నూదు తిత్తి. నీ కథలు వినని చెవులు రాతిలోని రంధ్రములు. నీ మీద భక్తి లేని మానవుడు రెండు పాదాల మహీశమయ్య దున్నపోతుతో సమానము స్వామి. విన్నాము కదా పద్యము తాత్పర్యము. మరల 31వ పద్యము తాత్పర్యంతో కలుసుకుందాము. అంతవరకు సెలవు. నమస్కారం.